అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మరోసారి సత్తా చాటిన ట్రబుల్ షూటర్. నిజమే, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇదే నిజమవుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించినటువంటి నేపథ్యంలో జిల్లా మొత్తాన్ని సింగిల్గా హ్యాండిల్ చేస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలను ఏకపక్షంగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ఖాతాలోకి 7 మున్సిపాలిటీలు వెళ్తున్నటువంటి వైనం కనబడుతుంది. మరో 7 మున్సిపాలిటీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది. ప్రధానంగా చెన్నూరుతో పాటుగా కేతనపల్లి, జనగామ, సిరిసిల్లలోనూ మంచి ఫలితాలు వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇక బీఆర్ఎస్ భవిష్యత్తు హరీష్ రావేనంటూ కూడా గులాబీ క్యాడర్ జోష్లో కనబడుతుంది. ప్రధానంగా వస్తున్నటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూడా ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్గా చాలా చోట్ల కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో మరికొన్ని చోట్ల మాత్రం బీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో మొత్తం మీద సింగిల్ హ్యాండ్తో మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం ట్రబుల్ షూటర్గా తన పాత్ర నెరవేరుస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్, చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ సెకండ్ పొజిషన్లో కనబడుతున్నప్పటికీ చాలా ప్రాంతాల్లో మాత్రం హరీష్ రావు మాత్రం ట్రబుల్ షూటర్గా మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని మున్సిపాలిటీలో అయితే ఏకంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి వైనం. పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా మరోసారి ట్రబుల్ షూటర్ నిజంగా ట్రబుల్ షూటర్ అని నిరూపించుకున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్లో అతి కీలకంగా ఆయన పాత్ర మారబోతుంది అనేది కూడా ఈ ఎన్నికల్లో స్పష్టమైంది మరొకసారి. ముఖ్యంగా ఆయన తిరిగినటువంటి అన్ని నియోజకవర్గాలు, అన్ని మున్సిపాలిటీ కూడా దాదాపు ముఖ్యంగా ఆయన మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. దాంతోపాటుగా జనగామ కావచ్చు, అలాగే జగిత్యాల కావచ్చు, అలాగే చెన్నూరు కావచ్చు, ఈ మున్సిపాలిటీలో కూడా ఆయన తిరిగి ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన ప్రతి దగ్గర కూడా రిజల్ట్ చాలా కీలకంగా మారింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఈ హంగుకు సంబంధించి 30 నుంచి 40 హంగులు ఉన్నాయో ఆ హంగుకు సంబంధించి కూడా చాలా కీలకంగా ఇక్కడ బీఆర్ఎస్ పాత్ర పోషిస్తుంది. బీఆర్ఎస్కు సంబంధించిన ఆ 40-30 హంగుల్లో కూడా దాదాపు హరీష్ రావు తిరిగినటువంటి ప్లేసుల్లోనే ప్రధానంగా ఈ హంగులు రావడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయన ప్రచారం చేసినటువంటి ఏదైతే ఉమ్మడి మెదక్ జిల్లా అయినటువంటి సంగారెడ్డి జిల్లా కావచ్చు, అలాగే మొత్తం కూడా సంగారెడ్డితో పాటు పటాన్ చెరువు కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, సిద్దిపేట జిల్లా కావచ్చు, రాజన్న సిరిసిల్ల కావచ్చు, మంచిర్యాల కావచ్చు, మంచిర్యాలలో కేతనపల్లి ఎంత ఇంపార్టెన్స్గా అంటే మొత్తం కూడా ఎంత ఇంపార్టెన్స్గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేతనపల్లి మున్సిపాలిటీ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దాంట్లో కీలక పాత్ర హరీష్ రావు పోషించారు. ఇటు మొత్తం కూడా పటాన్ చెరువుకు సంబంధించి కూడా దాదాపు పటాన్ చెరువులో పెద్ద ఎత్తున ఆయన ప్రచారం చేశారు. పటాన్ చెరువుకు సంబంధించి అన్ని ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో పటాన్ చెరువులో పెద్ద ఎత్తున గడ్డపోతారం కావచ్చు, అలాగే గుమ్మడిదల కావచ్చు, ముఖ్యంగా ఈ మొత్తం మున్సిపాలిటీలు జిన్నారం కావచ్చు, ఇస్నాపూర్ కావచ్చు, ఇవన్నీ కూడా వన్ సైడ్ అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆయన తిరిగిన ప్రతి చోట కూడా ఎక్కడ ఆయన కాలు పెడితే అక్కడ ముఖ్యంగా పలు కీలక అంశాలపైన కూడా మాట్లాడుతూ ఆయన ప్రచారం చేశారు. ముఖ్యంగా ప్రచారంలో కూడా గతంలో మనం చూసాం, ప్రచారంలో పెద్ద ఎత్తున కొన్ని పెద్ద వాహనాలు పెట్టి ప్రచారంలో వెళ్తూ ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం కొత్త ట్రెండ్కు ఆయన తెరలేపారు. మొత్తం కూడా ఏదైతే ఆ విలేజ్లో లేదంటే ఆ మున్సిపాలిటీలో ఒక కూడలిలో ముఖ్యంగా అందరినీ రౌండప్లో ఉంచుకొని ఆయన మధ్యలో ఉండి ప్రజల సమస్యలపైన ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు, హామీలు ఎట్లా ఇది చేస్తూ ఉంది, మరి ఇంప్లిమెంట్ కానటువంటి పథకాలపైన కూడా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దాంట్లో పూర్తిగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆయన తిరిగినటువంటి మున్సిపాలిటీలు అన్నీ కూడా దాదాపు ఆయన తిరిగినటువంటి 30 మున్సిపాలిటీల్లో దాదాపు సింగిల్ హ్యాండ్గా దాదాపు 15 మున్సిపాలిటీలను ఆయన నెగ్గించుకున్నారు. దాంతోపాటుగా ఏదైతే కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు కలిసి తిరిగినటువంటి సిరిసిల్ల కావచ్చు, ఇటు జనగాంకు సంబంధించి కావచ్చు, మొత్తం కూడా వర్ధన్నపేట కావచ్చు, ఇట్లా చూసిన ఒకవైపు అంటే చాలా మున్సిపాలిటీలో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండడానికే బీఆర్ఎస్ ఇష్టపడుతుంది తప్ప ఇతర పార్టీలు కలిసి పూర్తి స్థాయిలో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేటువంటి ప్రయత్నాలు చాలా తక్కువనే కనబడుతున్నాయి. సో దీని వెనకాల ఏమైనా రాజకీయ వ్యూహం అనుకోవాలి?
అంటే డెఫినెట్గా అంటే మొన్నటి వరకు రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా మున్సిపాలిటీ ఎన్నికల ముందు చాలా అంటే వేరియేషన్ కనబడ్డది. అంటే అసలు బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదు, బీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం కూడా కనుమరుగైపోతుంది. ఎందుకంటే ఓటమి తర్వాత 2023 ఎలక్షన్స్ ఓటమి తర్వాత అలాగే ఎంపీ సీట్లు 17 సీట్లలో ఒక్క సీటు కూడా రాకపోవడం, దాని తర్వాత కంటోన్మెంట్ సంబంధించినటువంటి సీటు ఓడిపోవడం, అలాగే జూబ్లీ హిల్స్లో ఓడిపోవడం, ఇవన్నీ ఓటమిల తర్వాత కూడా పెద్ద ఎత్తున ఇంకా బీఆర్ఎస్కు మనుగడ లేదు అనేది అందరూ అంటే అటు ప్రతిపక్షం ఉన్నటువంటి బీజేపీ అలాగే కాంగ్రెస్, అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండూ విమర్శించిన పరిస్థితి ఉంది. కానీ దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా హరీష్ రావు ఎక్కడెక్కడ తిరిగారో ఎక్కడెక్కడ మొత్తం కూడా ఆయన తిరిగిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ ఉమ్మడి జిల్లా కాకుండా ఆయన తిరిగిన ప్రతి ఒక్క ప్లేస్లో కూడా సర్పంచ్ ప్లేస్లలో కూడా 4000 సర్పంచులు గెలిచినారు. దాంట్లో కూడా కీలక పాత్ర హరీష్ రావుది ఉంది. సో దాంతోపాటు సో ఇప్పుడున్న మున్సిపల్ ఎన్నికల సందర్భం కూడా సేమ్ అదే, మాకు అటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాకు అంటే ఆపోజిషన్లో బీజేపీ తప్ప బీఆర్ఎస్ పార్టీ లేదు అనేది స్పష్టంగా తెలిపింది. కానీ ఇక్కడ హరీష్ రావు తిరిగిన సందర్భం కావచ్చు, హరీష్ రావు ఏదైతే మొత్తం కూడా తిరిగినటువంటి మొత్తం అన్ని జిల్లాలు కావచ్చు, ఆయన స్పెసిఫిక్గా ఉమ్మడి మెదక్ జిల్లా కొన్ని ఆ ఉమ్మడి మెదక్ జిల్లాకు ఆనుకొని ఉన్నటువంటి కొన్ని జిల్లాలకి చెన్నూరు కావచ్చు, అలాగే జనగామ కావచ్చు, వరంగల్ కావచ్చు, కొన్ని ప్లేస్లకే వెళ్ళారు. అక్కడ హరీష్ రావు ఎక్కడ ప్రచారం చేశారో అక్కడ భారీ మెజారిటీ, భారీ హంగు కూడా ఏర్పడిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇవంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా హరీష్ రావు నిజంగా మరొకసారి ఆయన ఎక్కడికి వెళ్ళినా, అంటే గతంలో కూడా హరీష్ రావు సతీష్ మీరు అన్నట్లుగా కొంతవరకు, ఎందుకంటే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేపథ్యం కనబడుతుంది, ఓడిపోయినటువంటి పరిస్థితి. సో ఉప ఎన్నికల్లో కూడా ప్రతికూల ఫలితాలే వచ్చినటువంటి నేపథ్యం. ఇలాంటి సందర్భాల్లో మాత్రం స్థానిక సంస్థలతో పాటుగా మరి ముఖ్యంగా మున్సిపాలిటీలకు సంబంధించినంత వరకు కొంతవరకు పార్టీ క్రియాశీలకంగా ముందుకు వెళ్ళడానికి సో ఇలాంటి నాయకత్వ బాధ్యతలు అవసరం అనేది మాత్రం బీఆర్ఎస్ క్యాడర్లో ఉంది అనుకోవచ్చా బలంగా? డెఫినెట్గా. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ చర్చ కూడా ముఖ్యంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బీఆర్ఎస్ క్యాడర్కి ముఖ్యంగా ఒక నేత కావాలి. కేసీఆర్ తర్వాత కేసీఆర్ నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయట్లేరు కాబట్టి నేరుగా కేటీఆర్, మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నప్పటికి కూడా అంటే ఆశించిన స్థాయిలో కేటీఆర్కి ఏ పని అప్పచెప్పినా కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు విజయాలు రావట్లేదు అనేదిలో పార్టీలో కొంత అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ ఉంది. సో దాంతోపాటు ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత మరి హరీష్కు మరి ఏమైనా బాధ్యతలు అప్పగిస్తారా ఏంటి అనేది కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దాంతోపాటుగా మనం ముఖ్యంగా హరీష్ రావు ఎక్కడ కూడా ప్రచారం చేసినా కానీ చాలామంది నాయకులు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడంగల్లో ఓడిపోవడానికి కూడా ముఖ్య కారణం హరీష్ రావు. ఎందుకంటే కొడంగల్లో ఎలక్షన్స్ జరిగినప్పుడు హరీష్ రావు అక్కడ క్యాంపెయినింగ్ చేశారు, అక్కడే తిష్టవేసి ఉన్నారు. సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆ ఎలక్షన్స్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం హరీష్ రావు. సో ఇట్లా ఆయన ఎక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా, ఆయన ఎక్కడ ప్రచారం అక్కడ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నా ఆయన కరెక్ట్గా నిర్వహిస్తారు. సో ఆ పేరు కూడా ఏదైతే ట్రబుల్ షూటర్ అనే పేరు వచ్చింది కదా, ఆ పేరు కూడా ఊరికేనే రాలేదు. ఇలాంటి విజయాలు ఎన్నో చూశాడు, ఎన్నో చేస్తూనే ఉన్నాడు కాబట్టే ఇట్లాంటి పేరు వచ్చింది. సో మరి అధిష్టానం కూడా అది గుర్తిస్తుంది. సో మరి ముఖ్యంగా ఆయనకు వేరే ఏదో పోస్ట్ ఇవ్వబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంటే కేటీఆర్ ఫెయిల్యూర్స్ అవుతా ఉన్నారు అనేది కూడా ఇక్కడ ప్రధానంగా అంశం. అంటే ముఖ్యంగా మనం రాజకీయ వర్గాల్లో వాళ్ళ సొంత పార్టీలోనే కొంతమంది నాయకులు, కొంతమంది ఎమ్మెల్యేలు అంటే కేటీఆర్ ఏది తీసుకున్నా, అటు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ తీసుకోండి, కంటోన్మెంట్కి సంబంధించిన ఎలక్షన్స్ తీసుకోండి, మున్సిపల్ కొంతవరకు ఏమైనా పదవికి సంబంధించి మరి ముఖ్యంగా పార్టీ పదవి బాధ్యతలు అప్పగించాలి అంటే సో ఎప్పటి వరకు దానికి సంబంధించి క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? ఎందుకంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి. డెఫినెట్గా అంటే ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు దాదాపు 700 పైచీలకు వార్డులను గెలిచిన పరిస్థితి ఉంది. దాంట్లో దాదాపు 200 వార్డులు కేవలం హరీష్ రావు, 200 పైచీలకు వార్డులు హరీష్ రావు గెలిపించిన దాఖలాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ క్యాడర్లో కూడా హరీష్ రావుకి ఒక బాధ్యత ఇవ్వాలి, హరీష్ రావుకి ఒక మంచి బాధ్యత ఇస్తే ఇంకా పార్టీ ముందుకు వెళ్తుంది, ఇంకా ప్రజల్లోకి గట్టిగా వెళ్తుంది ఈ బీఆర్ఎస్ క్యాడర్ అనేది కూడా. ఒకవైపు పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ రిజల్ట్ తర్వాత మరి ఏ నిమిషమైనా ఆయనకి వేరే ఏదైనా కీలక బాధ్యత అప్పగిస్తారా ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ విజయంలో మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఫలితాల్లో
బీఆర్ఎస్ పార్టీ 2వ ప్లేస్లో ఉండడానికి ప్రధాన కారణం కూడా హరీష్ రావు అని మొత్తం కూడా అందరూ చెప్పుకుంటున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. నిజం చెప్పాలి, మరోసారి మాత్రం సత్తా చాటారు ట్రబుల్ షూటర్. సో ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయం సాధించి జోష్లో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. జిల్లా మొత్తాన్ని సింగిల్గా హ్యాండిల్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. సో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 మున్సిపాలిటీలు ఉండగా ఏకపక్షంగా బీఆర్ఎస్ ఖాతాలోకి 7 మున్సిపాలిటీలు చేరాయి. సో మరో 7 మున్సిపాలిటీలో మాత్రం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, అంటే అతిపెద్ద పార్టీగా మాత్రం బీఆర్ఎస్ నిలిచినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చెన్నూరు, కేతనపల్లి, జనగామ, సిరిసిల్లలోనూ మంచి ఫలితాలు సాధించింది బీఆర్ఎస్. బీఆర్ఎస్ భవిష్యత్తు నాయకుడు గులాబీ క్యాడర్ అనేది మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఒకే ఒక్క మాట హరీష్ రావేనంటూ మాత్రం బీఆర్ఎస్ భవిష్యత్తుకుంది అనేది గులాబీ క్యాడర్ నుంచి వినిపిస్తున్నటువంటి బలమైన వాదన.